రావు బహదూర్ మూవీ రివ్యూ అంటే ఈ వీడియోలో అయితే చూసేద్దాం గైస్. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టినవి ఇలాంటి హానెస్ట్ రివ్యూలు మీకు నా ఛానల్ నుంచి నా తరపున నుంచి వస్తూనే ఉంటాయి గైస్. ఇంకా ఎటువంటి అప్డేట్లు ఉన్నా ఎటువంటి గాసిప్స్ ఉన్నా మీ ముందుకు ఇలానే ఒక వీడియో రూపంలో తీసుకొచ్చి పెడుతూనే ఉంటాను. దిస్ ఈస్ యువర్ సాయి కుమార్. వీడియోలోకి వెళ్ళిపోతే రావు బహదూర్ మూవీ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేష్ మహా గారు ఇంకా మన సత్యదేవ్ గారు ఇద్దరు చేసినటువంటి ఉమామహేశ్వరరావు ఉగ్ర రూపస్య మూవీ అయితే నాకు చాలా బాగా ఇష్టము. అంటే పెద్ద ఇది లేకుండా ఫ్లూయెంట్గా సాగిపోయే కథది. ఆ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ రావు బహదూర్ మూవీ మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు చేసిన ప్రమోషన్ నెవర్ బిఫోర్ తెలుగు సినిమా అనేసి చేసిన ప్రమోషన్ ఎక్కువ హైప్ అయిపోయిందేమో. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, రావు బహదూర్ మూవీ చూసే ముందు ఈ వీడియో అయితే చూడండి అనేసి మన ఛానల్లో ఉంటుంది. ఇక్కడ ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. దాంట్లో నేను చెప్పింది ఏదైతే ఉందో అదే జరిగింది మోస్ట్లీ. ఏంటంటే ఫస్ట్ స్టోరీ బాగానే ఉంది. ఇంకా మన సత్యదేవ్ గారి యాక్షన్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి మూవీకి. సత్యదేవ్ గారు అయితే వన్ మ్యాన్ షో చేశాడు ఈ మూవీకి. మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటో నాకు తెలియదు, కానీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన స్థాయికి మించి అయితే మ్యూజిక్ ఇచ్చారేమో అనేంత రేంజ్లో, అంటే చాలా బాగా హుక్ చేసి పెట్టారు. ఇంకా స్టోరీ లైన్ కానీ, ఇంకా మనకి ట్రైలర్లో వస్తుంది కదా ఈ అనుమానం అనేది పెనుభూతం అనేసి అనుమానం ఉన్న వ్యక్తి క్యాన్సర్ ఉన్నవాడినైనా ఆ అనుమానం ఉన్న వ్యక్తిని బతికిస్తుంది అనే ప్లాట్ మీదే స్టోరీ మొత్తం నడుస్తుంది. ఇది నేను స్పాయిలర్గా చెప్పట్లేదు, ఆల్రెడీ ట్రైలర్లో అయితే ఇది వచ్చింది కాబట్టే చెప్తున్నాను. ఇంకా ఈ మూవీ మెయిన్ ప్లస్ పాయింట్లు ఎంతో మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టోరీ లైను, మంచి స్టోరీ లైను, మంచి హుక్ పాయింట్ అయితే తీసుకున్నారు. ఇంకా అనుమానం పెద్ద భూతం అనే కాన్సెప్ట్లో హుక్ చేసి పెట్టాడు డైరెక్టర్ అని చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే కథను తీసుకెళ్ళిన మార్గం కానీ, ఇంకా అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ కానీ, ఫన్నీ ఎలిమెంట్స్ కానీ చాలా పెద్ద ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాల్సిందే మనం ఖచ్చితంగా. ఇంకా మన సత్యదేవ్ గారు మెయిన్ ప్లస్ పాయింట్. సత్యదేవ్ గారు అయితే వన్ మ్యాన్ షో. ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ, ఆయన యాక్టింగ్ చేసిన విధానం కానీ ఇంకొక రేంజ్లో అయితే చేశారనేసి నా గట్టి ఫీలింగ్ గైస్. నాకైతే సత్యదేవ్ గారి పీక్ యాక్టింగ్ అయితే చూసామనిపించింది. నాకు ఎక్కువ సత్యదేవ్ గారి బ్లఫ్ మాస్టర్లో ఆయన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఆ రేంజ్లో ఇంకా దానికి మించి కూడా ఈ మూవీలో ఉందనేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంకా మ్యూజిక్ కూడా మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి మనము ఖచ్చితంగా. మ్యూజిక్ కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా మూవీకి ఉన్న మెయిన్ కీ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయో అది సత్యదేవ్ గారు, ఇంకా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా మూవీలో మనము ఏ ఫ్రేమ్ చూసినా కానీ ఆ కలర్ గ్రేడింగ్ కానీ, ఇంకా సినిమాటిక్ ఫీల్ కానీ ఎక్కడా పోదు. ఇవన్నీ మెయిన్ ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు మైనస్ పాయింట్ల గురించి కూడా మాట్లాడుకుందాము. మైనస్ పాయింట్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ దాకా కొన్ని సీన్లకి మనకి అర్థం కూడా అవ్వదు. ఆ రేంజ్లో అయితే కొన్ని సీన్లు అయితే వస్తాయి. ఆ సీన్లు మనకి సెకండ్ హాఫ్లో అయితే రివీల్ అవుతాయి. మెయిన్ స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో ఉంది. ఆ సెకండ్ హాఫ్లో ఈ ఫస్ట్ హాఫ్లో ఉన్న పాయింట్లను అయితే కనెక్ట్ చేస్తారు. దీనికి మనం ఏమనుకుంటామంటే అసలు ఈ ఫస్ట్ హాఫ్లో ఎందుకు ఈ సీన్లు వస్తున్నాయి అనుకుంటాం, కాకపోతే అది సెకండ్ హాఫ్లో కనెక్ట్ అవుతాయి. కాకపోతే ఇది ల్యాగ్ అనిపిస్తుంది మన జనాలకి అనేసి నాకు అనిపించింది. నాకైతే స్టోరీ చాలా బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ చేశారేమో అనిపించింది. ఇంత ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే మంచి సీన్లు పడుంటే ఇంకా ఒక రేంజ్లో ఉంటుందేమో అనిపించింది. ఇవి మైనస్ పాయింట్లు అయితే. ఇంకా మన డైరెక్టర్ అయితే మంచి ఎగ్జిక్యూషన్ చేశారు. క్లైమాక్స్ వరకు వెళ్ళేటప్పటికి మనకి స్టోరీ అర్థమైపోతూ ఉంటుంది. ఈ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ తప్ప మిగతా అంతా మనకి సెకండ్ హాఫ్ జరుగుతున్న కొద్దీ స్టోరీ అయితే ఆ క్లైమాక్స్ ట్విస్ట్లు అయితే అర్థం అవుతూ ఉంటాయి. ఒక ట్విస్ట్ ఏమో మెయిన్ ట్విస్ట్ ఉంది, అదైతే హైలైట్ మూవీకే. ఆ ట్విస్ట్ తప్ప మిగతావన్నీ కొంచెం అర్థం అవుతూనే ఉంటాయి మనం సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. థియేటర్లో చూడాల్సిన మూవీ. మీరు ఎవరైనా ఇంకా చూడకపోయింటే మాత్రం థియేటర్కి వెళ్ళి చూసేదానికి ట్రై చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ అనుకోవాల్సిన పని లేదు. బాగా ఎంటర్టైన్ అయితే అవుతారు. ఒక 2 గంటల 40 నిమిషాలు ఎంత సినిమా ఉంది, ఆ సినిమా మొత్తము త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. మీకు కొన్ని చిన్న మైనర్ పాయింట్లు తప్ప పెద్ద మైనస్ పాయింట్లు ఏమీ కూడా లేవు.
కొంచెం మనము ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కువ పెట్టేశారు డైరెక్టర్ అండ్ మూవీ టీం అంతా కలిసి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని అదే లైక్ నెవర్ బిఫోర్ తెలుగు సినిమా అని చెప్పారు కదా, అలాంటి పదాలు వాడుకుంటా ఉంటే ఈ మూవీకి ఇంత ఎక్సైట్మెంట్తో జనాలు వచ్చి ఆ ఎక్సైట్మెంట్ కోల్పోకుండా పోయి ఉంటారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా మంచి సినిమా గైస్, సినిమా అయితే చూసేయండి. ఖచ్చితంగా వర్త్ వాచింగ్ మూవీ. నాకైతే నచ్చింది. నా రేటింగ్ ఎంత అని అడిగితే మాత్రం 3/5 అయితే నా రేటింగు ఈ మూవీకి అయితే. ఖచ్చితంగా మూవీని అయితే థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. ఇంకా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అనేసి అని నాకైతే అనిపిస్తున్నది. ఎందుకంటే నేను కూడా చాలా వరకు మూవీని అయితే ఎంజాయ్ చేశాను గైస్. దిస్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ రావు బహదూర్. ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. దిస్ ఈస్ యువర్ సాయి కుమార్. లవ్ యూ ఆల్. బై బై నౌ. జై హింద్.